అంటే ఏం చేయాలి? నేను మిమ్మల్ని అడిగేదంటే మీరు అందరూ కూడా చర్చ చేయాలి, ప్రజలు కూడా చర్చ చేయమని చెప్పాలి. ముఖ్యమంత్రి అభివృద్ధిలో ఎంతో కొంత తన మార్పు చూపించాలని చూస్తారు, కానీ ఈ 5 ఏళ్ళు ఇలా ఉండిపోవడం అంటే ఏంటి, అనుభవం లేకపోవడం వల్ల జరిగిందా లేక వేరే ఎజెండా ఉందా? అజెండా కాదు, అజం, మూర్ఖత్వం, అజం, ఏమీ తెలియకపోయినా ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం, ఒక పద్ధతైన రాజకీయాలు చేయడం. అందుకే చెప్పాను, రాజకీయాల్లో ఉండదగ్గన వ్యక్తి కాదు. ఎలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదో అలాంటి వ్యక్తి కేస్ స్టడీ ఇది. నాట్ ఓన్లీ దిస్, ఏజెన్సీ కర్దేవుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది, ఈ 2 రోజులు మీరు ఆలోచించాల్సింది. తర్వాత ఏజెన్సీ కథ. నేను కూడా ఏజెన్సీ మార్చేస్తా ఎంత నా దగ్గర అధికారం ఉంది, ఒక నిమిషమే. కానీ అది కాదు కదా, ఎట్లా మీరు కూడా ఆ రోజు కూడా ఎవరు మీరు మాట్లాడలా, మీకు భయం, అది వేరే విషయం. నేను మిమ్మల్ని తప్పడం లేదు, అందరినీ భయభ్రాంతం చేశాను. ఇప్పుడిప్పుడే మీరు మీ ముఖాల్లో కొంచెం నవ్వు, ఏదో మాట్లాడతామని ధైర్యం, అవన్నీ వచ్చాయి. ఒక్క వ్యక్తి కానీ ఏముంది, మిమ్మల్ని కాదు నన్ను కూడా అనలేదు. నేను ప్రాజెక్టు కట్టినామని ఇక్కడికి వచ్చి చూస్తానంటే రాకూడదు కానీ ఇక్కడే అప్పగించారు కదా, నిర్మాణ సాక్షి మీరే కదా. ఈవిని నేను అంత మునుపంతా ప్రజలందరూ రాష్ట్ర ప్రజానీకాన్ని రమ్మని చూపించాం. రౌండ్ కింద రైట్, అది బస్సులు పెట్టి చేయించాం, భోజనం పెట్టి చూపించాం. ఎందుకు, ఇది ప్రజల ప్రాజెక్ట్. ఇది అప్పుడు వచ్చారు. రైనీ సీజన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా ఏమన్నా ప్రివెంటివ్ స్టెప్స్ చేసుకునే అవకాశం ఉందంట. అది కూడా చూడాలి ఎంతవరకు అవకాశం ఉంది. ఇప్పుడు నీళ్లు రావు ఫర్దర్ డ్యామేజ్ కావడానికి, ఎందుకంటే స్వీపేజ్ లో వస్తాయి. ముందు వచ్చినంత ఫోర్స్ మొత్తం నీళ్లలో వచ్చేసాయి కదా, ఆ నీళ్లన్నీ వచ్చి డయాఫామ్ వాల్ మీద పడి సుడిగా ఎక్కడికక్కడ కిందన పైన సుడి తిరిగేసి మొత్తం కొట్టేసింది.